ఆ పట్టుకి 1000 రూపీస్ అవసరమా, ఫ్యాబ్రిక్ వేస్ట్ అంటారు. అడిగేది మీరే, చెప్పేది నేను. ఇది బయట చేయించాలంటే మినిమం అంటే మగ్గం వరకు చేసే వాళ్ళకి తెలుస్తుంది, మినిమం 5000 10,000 డిపెండ్స్ అన్నమాట. అట్లా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. పాస్ అవుతుందని చెప్పి ఇట్లా కుచ్చులు నేనే కట్టుకున్నా. సిల్క్ థ్రెడ్ తెచ్చుకొని ఈ సారీకి మొత్తము వదిలిపెట్టడంలా. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. 15,000 రూపాయల సారీ 500 అని అడిగారంట. నాకు కోపం రాదా? నాకనే కదా, నా ప్లేస్ లో ఎవరికైనా కోపం వస్తుంది. మా అక్క సర్ప్రైజ్ ఇచ్చింది అన్నమాట. వచ్చింది. సో మా అక్క నా కోసం వచ్చినట్టు చాలా ఐటమ్స్ తీసుకొచ్చింది, ఉత్తి చేతులతో రాకూడదని చెప్పి. ఇవన్నీ మా అక్క తీసుకొచ్చింది. చాలా మంది అడుగుతున్నారు కదా మీ అక్కతో బ్లాగ్స్ చేయండి అని చెప్పి. మా అక్క ఉండేది రాజమండ్రిలో, నేను ఉండేది హైదరాబాద్లో. నేను అక్కడికి వెళ్తే చేయిస్తాను, లేదంటే అక్క ఇక్కడికి వచ్చినట్టు చేస్తాను. సో తను నా కోసం వచ్చింది కాబట్టి ఒక బ్లాగ్ అట్లా షూట్ చేస్తాను మీకోసము. మా అక్క వచ్చినట్టు ఇవన్నీ తీసుకొచ్చింది. జనరల్గా ఎప్పుడూ తీసుకొచ్చేది, మళ్ళీ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇందులో స్పెషల్ ఏంటంటే పాల ముంజులు, అండ్ తర్వాత మటను, గుడ్ల సేర్లు, బోటి అండ్ బూందీ నాకు చాలా ఇష్టము మా ఊరు సైడ్కి. అండ్ ఇవి వచ్చి నారింజకాయలు ఇక్కడ దొరకవు, అక్కడ బాగుంటాయి. అంటే అక్కడికి వెళ్ళిన ప్రతిసారి తింటాను. సో ఇప్పుడు సీజన్ కాకపోయినా మా బావ నా కోసం పంపించారు, నాకు ఇష్టం అని చెప్పి నారింజకాయలు. అండ్ ఇవి వచ్చి పల్లీలు కారం వేసి వేయించినవి, చాలా ఇష్టం కిషోర్కి. సో ఇవన్నీ మా అక్క నా కోసం తెచ్చింది. సో మా అక్కని ఈసారి బ్లాగ్లో చూపిస్తాను, అందరూ అడుగుతున్నారు కాబట్టి. చాలా మంత్స్ అయింది బ్లాగ్లో చూపించి, మళ్ళీ ఇప్పుడు మా మేడం గారిని అయితే చూపిస్తాను. సో మన ఇంట్లో పట్టు చీరలు ఉంటాయి కదా, కాస్ట్లీ సారీస్ ఉంటాయి. అవి మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర ఎక్కువ పట్టు సారీస్ ఉన్నాయి కాబట్టి నేను ఏంటంటే బేసిక్గా ఇలాంటి కవర్స్లో సారీస్ అన్ని పెడతాను. ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది కాబట్టి మనకి ఏ కలర్ ఏంటుంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కవర్స్ అన్ని చిరిగిపోయినాయి, అంటే జిప్ అంతా ఫెయిల్ అయిపోవడం అవన్నీ అయినాయి. మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే కొన్ని ఆర్డర్ చేశాను కవర్స్ ఫ్లిప్కార్ట్లోని. ఈ ఒకటి ప్లస్ ఇంకోటి ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అవును, ఆ పిల్లేది రూమ్లో ఉంది, ఏం చేస్తుంది? కేకే వస్తుంది. అక్క ఓయ్. సో ఇట్లా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. ఇందులో ఒకసారి పెడదాం అనుకుంటున్నాను. దా అయ్యో అనుకున్నాను, పిలిస్తేనే అర్థమే ఏదో పెడతామని. కూర్చో. మరి ఖాళీ కూర్చుంటే ఏమొస్తుందో చెప్పు. అప్పుడప్పుడు ఇలాంటి దాంట్లో కొంచెం నువ్వు కూడా పాల్గొనాలి. మా అక్క ఎట్లానే వచ్చింది కదా, వాడుకుందామని చెప్పి బాగా వాడుకుంటది. సో ఇప్పుడు పట్టు సారీస్ అన్ని ఉన్నాయి కదా, చాలా వరకు కవర్స్ అన్ని పోయి చిరిగిపోయినాయి అన్నమాట. చూపిస్తాను మీకు. నా బ్లౌజులు అండ్ సారీస్ అన్ని ఇట్లానో ఆర్గనైజ్ చేసి పెడతాను. మెయిన్ పట్టు సారీస్ వరకు, అండ్ నార్మల్ సారీస్ కూడా వేరే సపరేట్ కవర్స్ లో పెడతా. ఇప్పుడు పట్టు సారీస్ దేనికది డివైడ్ చేసేద్దాము. ఇప్పుడు ఎలా, ఇందులో ఏ సారీస్ పెడదాము? పెళ్లి సారీస్ ఒక కవర్ లో పెట్టు. యా పెళ్లి రెడ్ దాంట్లో పెట్టు. ఈరోజు నా కూతురు స్కూల్ మానేసి నిజంగా నాకు ఎంత టార్చర్ చేస్తుందంటే, లిటరల్లీ ఇంత టార్చర్ ఉండకూడదు. స్కూల్ మానేసి ఇంకా నాకు నరకం చూపిస్తుంది. సో ఇందులో ఈ ట్రాన్స్పరెంట్ ఉండే దాంట్లో పట్టు సారీస్ అవి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి దాంట్లో నార్మల్ సారీస్ అవి పెట్టేస్తాను. చాలా సారీస్ ఉంటాయి, అన్ని కాస్ట్లీ సారీస్. బేసిక్గా నాకు పట్టు అంటే చాలా ఇష్టం. చెప్పాలంటే పట్టు గురించి నాకు అసలు నో ఐడియా, కానీ పెళ్లి తర్వాతే చాలా వరకు పట్టు సారీస్ కొనడం మొదలు పెట్టాను. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ సైడ్ అన్ని పట్టు సారీసే కడతారు. నాకు పట్టు గురించి యాక్చువల్లీ చెప్పాలంటే నో నాలెడ్జ్. తర్వాత మెల్లమెల్లగా కొంటా ఉంటే అది ఈ పట్టు ఇది ఈ పట్టు అని చెప్పి తెలుసుకోవడం మొదలు పెట్టాను. అంత ముందైతే జీరో నాలెడ్జ్. అంటే పట్టు అంటే పట్ట ఎంత అంటే ఇంత అంటే ఇచ్చేసేదాన్ని. నాకు అసలు ఐడియా లేదంట. అట్లా ఫ్యాబ్రిక్ బట్టి ఎలా చెప్తారో ఏ పట్టు అనేది తెలీదు. తర్వాత మెల్లమెల్లగా అన్ని అలవాటు చేసుకున్నా. నిశ్చితార్థం సారీస్ పెళ్లి సారీస్ కవర్ లో పెట్టు. ఎందులో ఉన్నాయో చూడాలి మొత్తము. ముందు తీసే, ముందు బట్టలనేది
నిశ్చితార్థం కాదు అది. పసుపు అప్పుడు మండపానికి తీసుకెళ్ళినప్పుడు పెళ్లి కూతురు చేశారు కదా, పెళ్లి కూతురు చేసినప్పుడు ఈ సారీ కట్టుకున్నా. అవి తర్వాత తీద్దాం. ఇవన్నీ ఇందులో పెట్టేసి ఓపెన్ చేయనా? కాస్ట్లీ శారీస్ ఆ కవర్ లో పెట్టే, నార్మల్ శారీస్ తక్కువ రేట్ ఏమి ఈ కవర్ లో పెడదాం. సరే బ్లూ కనిపిస్తుంది. ఇది నార్మల్, ఇది సిల్క్ కదా, సిల్క్ కాకుండా పట్టు సపరేట్ గా పెట్టేసి మళ్ళీ సిల్క్ వద్దు. నా దగ్గర అన్ని ఆల్మోస్ట్ కాస్ట్లీ శారీసే ఉంటాయి. ఈ శారీ చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇవి ఏవైతే కుచ్చుళ్ళు ఉన్నాయో ఈ శారీకి కనిపిస్తున్నాయమ్మా. ఈ కుచ్చుళ్ళు ఏంటంటే నేనే కట్టాను. కరెక్ట్ గా పూర్విక కడుపులో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక షూటింగ్స్ 6th month వరకు చేశాను. తర్వాత ఇంకా నా పొట్టది కనిపిస్తుంది అని చెప్పి నేను ఇంకా చేయలేకపోతున్నా, అంత ఎఫర్ట్ పెట్టలేకపోతున్నా క్యారెక్టర్ కి. డ్రాప్ అయిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఈ చీర ఉంటే కనీసము ఏదో ఒకటి కొంచెం టైం పాస్ అవుతుందని చెప్పి ఇట్లా కుచ్చులు నేనే కట్టుకున్నా. సిల్క్ థ్రెడ్ తెచ్చుకొని ఈ శారీకి మొత్తము. అప్పుడు వీడియోస్ ఉండాలి, వేరే ఫోన్లో ఉన్నాయి. అసలు ఆ వీడియోస్ చూపిద్దామంటే ఆ ఫోను పాస్వర్డ్ మర్చిపోయాను, అసలు ఓపెన్ అవ్వట్లేదు. మా బుడ్డది పుట్టిన ఫొటోస్, వీడియోస్ అండ్ నేను ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి మొత్తం అన్నీ అందులోనే ఉన్నాయి. పాస్వర్డ్ మర్చిపోయినా. ఇది కవర్ లో పెడదాం. సరిపోయిందా? ఇంకోటి పడుతుంది. ఇంకా 2 పడితే పెద్దమ్మా ఇది మా వదిన ఇచ్చారు. ఇప్పుడు వచ్చి కట్నం కూడా కట్టలేదు సారీ. నేను అప్పుడు పెయింటింగ్ వేయించాను, మీకు గుర్తుందో లేదో, ఒక వీడియో చేశాను. ఒక ప్లెయిన్ సారీకి పెయింటింగ్ వేయించాను. ఏది రాదా? ఇది పెయింటింగ్ వేయించాను. పెయింటింగ్ కాదు, ఇది ప్రింట్. కనిపిస్తుందా? బాగుంది కదా. అప్పటి నుంచి కట్టలేదు, అలానే ఉంచేసాను. ఈ సారీ ఏదైనా ఒక మంచి సందర్భం చూసి, ఈ సారీ ఏంటంటే మా వదిన ఇచ్చారు. ఉప్పాడ టిష్యూ సారీ అంటారు కదా, నేను ప్రెగ్నెంట్ గా ఉండే టైంలో తను ఇచ్చారు. అప్పటి నుంచి కట్టలేదు. ఈ సారీకి ఏంటంటే నేను మంచిగా మొన్న ప్రింట్ వేయించాను. ఏదైనా ఒక మంచి సందర్భంలో కట్టాలి ఈ సారీ. వేరే కవర్లో పెడతాం. అది పెట్టేసి అది క్లోజ్ చేసి ఇంక చాలు. ఇది పెట్టేసి సరిపోద్ది, పెట్టేసి క్లోజ్ చేసి. సో ఇది వచ్చి నా పెళ్లి చీర పెట్టేసి. ఇది వచ్చి మా రిసెప్షన్ సారీ. ఇది పెళ్లిలో ప్రతానం ఏదో చేస్తారు కదా, ప్రతానమేనా? సో అప్పుడు మా వదిన వాళ్ళు పెట్టారు. ఇది ఒక సారీ, పట్టు సారీ, ఉప్పాడ పట్టు అనుకుంటా. ఇది వచ్చి కంచి పట్టు, ఇది కూడా కంచి పట్టునే. పెళ్లి సారీస్ సపరేట్గా పెట్టిస్తున్నాను, ఇంకా కలపకుండా ఉంచుదామని చెప్పి. ఇది మీరు లాస్ట్ ఇయరేనా నేను వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంతకుముందు ఇయరా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. అంతకుముందు ఇయర్ వెళ్ళినప్పుడు నేను కొన్నాను. ఇది పోచంపల్లి సారీ. ఇది నేను కొన్నప్పుడు సౌత్ ఇండియాలో ఆల్రెడీ చెప్పాను 18,000 ఎట్టి తీసుకున్నాను. ఇది సింపుల్ జరీ బోర్డర్ వచ్చింది. నాకు తెలీదు, ఫస్ట్ టైము ఈ పోచంపల్లి కొండము. అయితే నేను మొన్న పట్టు శారీస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా కాస్ట్లీ పెడుతున్నారు, అది ఇది కావాలని పెడుతున్నారు, అది ఇది అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెట్టారు. మొన్న నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు కట్టుకున్న సారీ కూడా ప్రైస్ ఎంత అయింది, ఎంత పెట్టి కొన్నాను, దానికి లేస్ ఎక్కడ తీసుకున్నాను, ఎంత అయింది, ఇంక్లూడింగ్ నేను బ్లౌజ్తో సహా డీటెయిల్స్ ఇచ్చాను ఒక షార్ట్ వీడియోలోని. కొంతమంది ఏంటంటే నేను పట్టు శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను అన్న టైంలోని చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు మీరు, వీవర్స్ దగ్గర కూడా అంత లేవు అన్నారు. నేను వీవర్స్ నుంచి తెచ్చుకొని 10% అట్లా కమిషన్ వేసుకొని అమ్ముతాం కదా, ఎవరైనా వేసుకోకుండా ఎవరు అమ్మరు కదా. ఇదే సారీ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఈ సారీ 18,000 ఎట్టి కొన్నాను. ఈ సారీ నేను కొనుక్కున్నాను. మా తోటకోడలు కట్టుకున్న సారీ ఆ రోజు పూజలో 15,000, తనకేమో 15,000 ఎట్టి కొన్నా, నేను 18,000 ఎట్టి కొన్నా. తగ్గించమంటే రూపాయి కూడా తగ్గించలేదు. షాప్లో సౌత్ ఇండియా గచ్చిబౌలిలో కొనుక్కున్నాను. ఈ సారీ నేను వీవర్స్ దగ్గర కొంటే గట్టిగా కొంటే 10,000 ఉంటుంది, కానీ నేను 18,000 పెట్టాను, అంటే 8,000 నేను ఎక్స్ట్రా కట్టాను. కానీ నాకు తెలియదు కాబట్టి సో నేను వీవర్స్ నుంచి డైరెక్ట్ తీసుకొస్తే
మీరు ఇంత రేట్లు పెట్టి అమ్మేస్తున్నారు అది ఇదని చెప్పి చాలా కామెంట్లు పెడితే నేను రియాక్ట్ అయ్యాను షార్ట్ వీడియోలో. అంటే పట్టు కట్టిన వాళ్ళకి పట్టు వాల్యూ తెలుస్తుందండి, పట్టుకి సెమీకి డిఫరెన్స్ తెలుసుకోండి అని చెప్పాను. అది తప్పని ఇద్దరు ముగ్గురు మాత్రం ఫీల్ అయ్యారు. చెప్పే వే రాంగ్ అవ్వచ్చు కానీ అవతల వాళ్ళు కూడా చాలా హర్టింగ్ కామెంట్స్ పెట్టారు. ఎట్లా అంటే మెసేజెస్ వేరే నెంబర్ ఇస్తే వాళ్ళకి మెసేజెస్ ఎట్లా అంటే మీరు ఎంతెంత కాస్ట్ పెట్టేసి అమ్మేస్తున్నారు అంటే. ఇదంటే నేను వేసుకుంది 10%. ఇప్పుడు ఎవరన్నా వివోస్ నుంచి కొనుక్కునే వాళ్ళు మార్జిన్ లేకుండా ఎవరు బిజినెస్ చెయ్యరు. నేను స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నాను కాబట్టి నేను 10% వేసుకొని సేల్ చేస్తా అని చెప్పాను. ఆ శారీస్ అన్ని సేల్ అయిపోయినాయి చెప్తున్నాను. ఇంకా నేను తెచ్చిన శారీస్ చాలా బాగున్నాయి. ఇది ఎందుకు బాగుంది, ఇది 18,000 ఎట్టుకున్నా, నా ఒక్కరోజు కట్టుకున్నా మళ్ళీ కట్టను కూడా కట్టలేదు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా అండి. ఏదైనా మనం ఒక మాట అనేటప్పుడు 10 రకాలుగా ఆలోచించాలి. మాటే కదా అనేస్తే కుదరదు, ఎందుకంటే కాల్ జరిగినా తీసుకోగలుగుతాం కానీ మాట జరిగితే తీసుకోలేము. నాకు చాలా హర్టింగ్ అనిపిస్తేనే రియాక్ట్ అవుతా, అదర్వైజ్ నేను అసలు పట్టించుకొని రియాక్ట్ అవ్వను. ఆమె పెట్టిన మెసేజెస్ చూసి అంటే ఎలా అంటే 15,000 రూపాయల సారీ 500 అని అడిగారంట. నాకు కోపం రాదా? నాకనే కదా, నా ప్లేస్ లో ఎవరికైనా కోపం వస్తుంది. ఆ మాట షాప్ లోకి వెళ్ళాడు. 15,000 రూపాయలు పట్టు సారీ 500 రూపాయలకి ఇస్తారా అని అంటే ఎవరైనా రియాక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు చాలా ఇమిటేషన్ వచ్చేస్తుంది. సెమీ పట్టుకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది పట్టు అంటే కొనే వాళ్ళకి తర్వాత అమ్మే వాళ్ళకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సెమీ ఏముంది అంటే 2,000-3,000కి వచ్చేస్తుంది, కానీ పట్టు చాలా కాస్ట్ ఉంటుంది. అంటే ఆ మాటకి నేను రియాక్ట్ అయితే ఒక ఆమె నేమ్ కూడా నేను మెన్షన్ చేయదలుచుకోలేదు. ఆమె ఓవర్గా రియాక్ట్ అయ్యారు. సో నేను చెప్తున్నా అండి, ఇప్పుడు నేననే కాదు చాలా మంది బిజినెస్ చేసుకుంటారు, బట్ ఇంట్లో ఉండి జస్ట్ వాళ్ళకి ఒక వాల్యూ ఇవ్వండి. ఎందుకంటే మార్కెట్లో చాలా మంది పట్టు అని చెప్పి అమ్మేస్తున్నారు. కొనుక్కునేటప్పుడు కొంచెం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కాబట్టి పట్టుకి సెమీకి డిఫరెన్స్ తెలుసుకొని కొనుక్కోండి అని చెప్తున్నా. నా దగ్గర కొనకపోయినా నాకేం నష్టం లేదు, కానీ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఈ శారీ ఎంత 6,500 7,000 కొనేది కుప్పడం పట్టు. ఇప్పటికే దగ్గర నేను తీసుకొని ఇంటికి వచ్చిన కొత్తలో ఒక 4 years బ్యాక్ తీసుకున్న శారీ ఇది. దీనికి తేడా ఉంటుంది, కానీ దీనికి 8,000 ఎక్కువ పెట్టేస్తాను నేను, నాకు తెలియక. కానీ మన షాప్లో ఎంత అంటే అంత పెట్టి కొనేసుకుంటాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనము బేరం ఆడడానికి ఉండదు, పరువు పోతుంది అని చెప్పి అడిగినా వాడు తగ్గించడు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఎప్పుడన్నా అలా కొనుక్కున్నప్పుడు కొంచెం చూసుకొని కొనుక్కోండి, గబాలు మాట వదిలేకండి. ఎందుకంటే కామెంట్లు అంటే మీరు పెట్టడం మీరు బాగానే పెట్టేస్తున్నారు, కానీ మేము తీసుకోవడం కూడా మాకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే తప్పు చేసిన వాడు నువ్వు తప్పు చేసావు అన్నా కూడా వాడు పడడు. అలాంటిది తప్పు చేయలేని వాళ్ళు నువ్వు తప్పు చేసావంటే అంతకన్నా ఎక్కువ పడరు. సో నేనేదో 10% మార్జిన్ వేసుకొని నేను అమ్ముతా అన్నాను. అయిపోయిన సారీస్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ 2-3 పెట్టిన కామెంట్స్కి నేను చెప్తున్నాను, తొందరపడి అనేయడం కాదు. సోషల్ మీడియాలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, రెండాటికి రియాక్ట్ అవుతాం. పాజిటివ్ ఎక్కువ ఉంటుంది నాకు నెగిటివ్ కన్నా. 2-3 అదే పనిగా పెడతా ఉంటారు హర్ట్ చేయాలని. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఇంకా పట్టు అంటారా, ఇవన్నీ అవే సారీస్. ఇంకోటి ఏదో చెప్పడం మర్చిపోయాను. ఇంకో ఇదొక పోచంపల్లి, మీ నంబర్ నా దగ్గర, నేను కొన్నా కొత్త సారీ. ఇది మా వదిన వాళ్ళు కొనుక్కుంటున్నప్పుడు తీసుకోమని చెప్పిన 2 years అయింది. దీనికి మొత్తం కంచి బోర్డర్ వచ్చింది. ఇది నేను 18,000 ఎట్టి కొన్నా. పోచంపల్లి ఇంటికి ఎవరో ఒక ఆయన వస్తే ఆయన దగ్గర 18,000 ఎట్టి మా వదిన కొన్నారు. ఈసారి ఇంకా నేను కట్నం కూడా కట్టలేదు. ఇది 18,000. ఇది షాప్లో కొన్నా. ఇదేమో ఇంటికి వచ్చి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర కొన్నా. ఎంత డిఫరెన్స్ ఉంది. ఇది కంచి బోర్డర్. సో ఇది నేను తక్కువకే పెట్టినాను, నేను తేలేదు కానీ చెప్తున్నా అండి. నేను అమ్మేది ఇది ఎంతో 15,000కో 14,000కో నేను అమ్ముతానేమో ఒకవేళ తెస్తే. ఇది జరీ బోర్డర్ ఏమీ లేదు, దీనికి నేను 18,000 పెట్టినా గచ్చిబౌలిలో. చెప్తున్నాను కదా డిఫరెన్స్ అనేది, తెలియక పెట్టేశాను. ఇది కంచి బోర్డర్ కొత్త సారి, ఇంకా కట్టను కూడా కట్టలేదు, ఇంకా నాకు సందర్భం కూడా రాలే. 18,000 ఎట్టుకున్నా. చెప్తున్నా డిఫరెన్స్ అనేది. ఇప్పుడు నేను మిమ్మల్ని మోసం చేసేస్తే నాకేమీ రాదు, బట్ నేను కట్టుకునే సారీస్ మీరు అడుగుతారు కాబట్టి నేను ఆ వేలో మీకు దగ్గర అవుదాం అనుకున్నా, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి కొన్ని మాటలు చాలా ఇబ్బంది అనిపిస్తాయి. అనేయడం ఈజీగానే అనేస్తారు, తీసుకోవడం కష్టంగా ఉంటుంది. తొందరపడి మాట ఎవరిని వదలొద్దు ప్లీజ్. ఈ సారీ గురించే పెట్టిన కామెంట్స్ షార్ట్స్ వీడియోలో అడిగిందే మీరు ఎక్కడ తీసుకున్నారక్క అని చెప్తేనే నేను చాలా ఆలోచించి మరీ చెప్పాను. ఇది వచ్చి
మగ్గం వర్క్, జర్దోజీ వర్క్ అంటారు కదా, ఆ వర్క్ నార్మల్ గా మీషోలో దొరుకుతుంది. నార్మల్ పిచ్చి వర్క్లు ఉంటాయి కదా, 350 రూపాయలకి 400కి, లేదా రోడ్ సైడ్ అవన్నీ దొరుకుతాయి. కానీ ఇంత కాస్ట్లీ శారీకి ఈ శారీ కాస్ట్ కూడా నేను చెప్పిన, నేను కొన్నప్పుడు 11,500, మా తర్వాత ఆమె ఏంటంటే 13,500 పెట్టేసింది ఆవిడ. అంటే 2,000 పెంచేశారు, ఎందుకంటే ఈ శారీకి డిమాండ్ అట్లా ఉందని చెప్పి. ఇది టిష్యూ ఫ్యాబ్రిక్. సో ఇది ప్లెయిన్ బాగుంది, కానీ నేనేంటంటే ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ రావాలని చెప్పి వరలక్ష్మి వ్రతం కోసము ఇది కసత్కి వెళ్ళి మరీ తెచ్చానని కూడా చెప్పిన. 3,600 చెప్పారు కసత్తులోని. నేను అడ్రస్ కూడా క్లియర్ గా చెప్పాను. అండ్ బ్లౌజ్ వచ్చి నర్సింగ్ లో తీసుకున్నాను. పట్టు మినిమం 1000 రూపీస్ అట్లా ఉంటుంది. నర్సింగ్ లో షాపింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఆ పట్టుకి 1000 రూపీస్ అవసరమా, ఫ్యాబ్రిక్ వేస్ట్ అంటారు. అడిగేది మీరే, చెప్పేది నేను. సో అంటే ఎవరికి నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు, కొనుక్కోమని కూడా నేను చెప్పలేదు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. 350 రూపాయలు అంటే నాకు నవ్వు వచ్చేసింది. ఆ షాప్కి వెళ్ళి అడగ నేను అప్పటికన్నా, నేను అందుకే రియాక్ట్ అయినా షార్ట్స్ లని. మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నానండి. పట్టు కడితే పట్టు వాల్యూ తెలుస్తుంది. నేను ప్రతిదీ డీటెయిల్డ్ గా చెప్పాను. ఇప్పుడు నేను కొనలేని దానికి ఇంత పెట్టానని చెప్తే నాకేమన్నా వస్తుందా, ఇప్పుడు నాకేమన్నా యూజా? ఈ సారీకి వచ్చిన తిప్పలు, ఈ కట్ వర్క్ లేస్ వచ్చి 350 రూపాయలు అన్నారు. ఇది ప్యూర్ జర్దోజీ వర్క్, మగ్గం వర్క్ కి బయట వర్క్ కి తేడా ఉంటుంది. సారీ నీకు లేసులు కావాలంటే చెప్పు. సో మీషోలో నేను కూడా కొంటానండి. అంటే సారీ బట్టి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇంత కాస్ట్లీ సారీస్ కి వెళ్ళినప్పుడు, ఇందులో వద్దు నాన్న, ఇంత కాస్ట్లీ సారీస్ కి వెళ్ళినప్పుడు దాని తగ్గట్టు జనరల్ గా ఇప్పుడు పెళ్లి కూతుర్లు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అప్పట్లో బాగా ట్రెండింగ్ అయింది సారీ. అంటే ఒక సారీకి మంచిగా ఇట్లా మగ్గం వర్క్ ఇట్లా వేయించుకోవడం, ఇవంతా సారీ మొత్తము ట్రెండింగ్ అయింది అప్పుడు. ఇది బయట చేయించాలంటే మినిమం, అంటే మగ్గం వరకు చేసే వాళ్ళకి తెలుస్తుంది, మినిమం 5,000 10,000 డిపెండ్స్ అన్నమాట. అట్లా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే, కొంతమంది మాత్రం, అందులో 2-3 మాత్రం, మళ్ళీ అందరు నేను అనట్లేదు, ఉంటారు ఎవరో ఏదో నూటికో కోటికో అన్నట్టు. నార్మల్ సారీస్ ని డిజైన్ చేసి చూడండి. నేను మీరు అడిగారు కాబట్టి చెప్పిన. నేను అందుకే చాలా వరకు ప్రైజెస్ చెప్పను, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నేను కొనుక్కుంటాను. కొంతమంది అట్లా రియాక్ట్ అవుతారు. నెక్స్ట్ టైం నేను డిసైడ్ అయ్యాను దేనికన్నా ప్రైజెస్ అది మెన్షన్ చేయకూడదని ఈసారి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నాకు బుద్ధి వచ్చింది, మన అనుకొని చెప్తున్నాను. నువ్వేం చెప్పకూడదు, అన్ని చెప్తాను. కొంతమంది వేరేలా రియాక్ట్ అవుతున్నారు, సో చెప్పకూడదని అయితే ఇది డిసైడ్ అయిపోయినా. సో ఇంకేమున్నాయి, ప్రెసెంట్ అయితే సారీస్ పెట్టేసాము, ఇంకా బ్లౌజులు ఉన్నాయి, బ్లౌజులు కూడా పెట్టేయాలి. బ్లౌజ్ నేనే పెడతాను. సో ఇక్కడ మొత్తం సారీస్ అని ఇట్లా ఆర్గనైజ్ చేసేసాము. ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి. అయితే కాస్ట్లీ సారీస్ అన్నాను కదా, కాస్ట్లీ మీన్స్ అంటే పెళ్లి టైంలో నేను తీసుకున్న సారీస్ ఏవైతే ఉన్నాయో ఇట్లా సింగిల్గా ఇట్లా పెట్టేసాను మొత్తం. ఇక్కడ సింగిల్ సారీస్ చొప్పున పెళ్లి సారీ, రిసెప్షన్ సారీ, ప్రధానం సారీ, తర్వాత కొత్త సారీస్ ఏమైనా ఉంటే అట్లా పెట్టేసాము. ఇవి వచ్చి మొత్తం పట్టు సారీస్ ఇట్లా పెట్టాము. ఇంకా మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇప్పుడు మనకి బ్లౌజులు కవర్లు మిగిలినాయి కాబట్టి బ్లౌజులు అన్ని వర్క్ బ్లౌజులు ఉంటాయి కదా, సపరేట్గా వస్తే తీసుకుందాం అనుకున్నాను, సపరేట్ రాలేదు. ఇప్పుడు బ్లౌజులు అన్ని సెట్ చేయాలి, నెక్స్ట్ అది కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే సారీస్ పెట్టేసాం. పాప మా అక్క ఉంది కాబట్టి కొంచెం నాకు హెల్ప్ చేసింది. బాగా యూజ్ చేస్తాను. వచ్చినందుకల్లా బాగా, ఆ మాట గట్టిగాను, వచ్చినందుకల్లా బాగా యూజ్ చేసుకుంది. మన వాడకం మామూలుగా ఉండదు మరి. వదిలిపెట్టడంలా అబ్బా, ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. మాత్రం ఉండాలి. మా అక్క చెల్లండి అలాగే ఉండాలి మరి. అమ్మా ఇలా రా అమ్మా అంటే ఇంకెందుకు అనుకున్నా. బ్లౌజులు పెట్టేద్దాం ఇప్పుడు. సరే. సో వర్క్ బ్లౌజులు సపరేట్ గాను, తర్వాత ప్లెయిన్ బ్లౌజులు సపరేట్ గా పెడుతున్నా. ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజులో వర్క్ ఉంటే పట్టుకుంటున్నాయని చెప్పి లాస్ట్ టైం నేను దేనికైతే డివైడ్ చేసేసాను. సరిపోతే ఇంకో కవర్ తీసుకో. నావన్నీ ప్యాడెడ్ బ్లౌజ్ కాబట్టి నాకు కొంచెం ఇది ఆర్గనైజ్ చేయాలంటే ఇబ్బంది. నార్మల్ బ్లౌజులు అయి ఉంటే ఈజీగా పెట్టుకోవచ్చు, ఎక్కువ పడుతుంది స్టోరేజ్. బట్ ఈ ప్యాడెడ్ కాబట్టి స్పేస్ అంతా వీటికి ఆక్యుపై అయిపోతాయి. సో ఇలా Subscribe now and press the bell icon. Never miss an update.